వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ 8 రివ్యూ. ఈ రివ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను అనుకున్నట్టుగానే బేబక్క ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. బేబక్క ఎలిమినేషన్ అవుతూ నాకు సార్ అడిగినప్పుడు నీ ప్రకారం హౌస్లో అన్వర్ది క్యాండిడేట్స్ ఎవరు, అసలు హౌస్లో ఉండడానికి ఎవరు అర్హులు కారు అన్న పాయింట్ అడిగినప్పుడు తను నలుగురు పేర్లు చెప్పడం జరిగింది. సోనియా, నిఖిల్, పృథ్వీరాజ్ అండ్ మణికంఠ. రీజన్స్ అంటే మనం లాస్ట్లో మాట్లాడుకుందాం దీని గురించి. సో నాకు ఇప్పటికీ ఒక పాయింట్ పైన సోనియా పైన ఒక పాయింట్ ఉంది. లైక్ విష్ణుప్రియ క్యాజువల్గా తను ఒక మాట అన్నందుకు తను ఏడ్ చేసింది. అసలు ఆడాల్సిన అవసరం కూడా లేదు. నిన్న రివ్యూలో మనం మాట్లాడుకున్నాం, ఆడవలసిన అవసరం కూడా లేదు. తను ఏడ్ చేసింది. విష్ణుప్రియ సారీ చెప్పిన తర్వాత బట్ బేబక్ ఈరోజు ఎలిమినేట్ అయిపోయింది. హౌస్లో ఉన్న 1 వీక్లో బేబక్క చాలాసార్లు చెప్పింది, నువ్వు నన్ను చాలాసార్లు పర్సనల్గా టచ్ చేస్తావు, చాలాసార్లు నన్ను మాట్లాడినావు. బట్ తను ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నా సరే స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా ఒక్క సారీ కూడా చెప్పలేదు సోనియా. ఐ వాంట్ టు సే దట్ ఒకళ్ళు హట్ అయ్యారను నీ వల్ల హౌస్లో ఇంకా ఉండరు, బయటికి వెళ్ళిపోతుంటారు, కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు. ఐ డోంట్ నో వై. ఐ వాంటెడ్ టు సే దిస్ పాయింట్. దట్స్ ఇట్. తర్వాత నాకు సార్ వచ్చి 2 గేమ్స్ ఆడించారు. ఫస్ట్ 2 గేమ్స్ హీరో నేమ్ చెప్పి మూవీస్ చెప్పండి అనేటట్టు అండ్ కోన్ గేమ్ ఒకటి ఆడించారు. ఆ 2 గేమ్స్ గురించి నేను అంతగా మాట్లాడాలనుకోవట్లే. బట్ మిగతా పాయింట్స్ నేను కొన్ని హైలైట్ చేసుకుని ఆ పాయింట్స్ నేను మీతో మాట్లాడతాను. నిఖిల్ గురించి నేను మాట్లాడతాను. నిఖిల్ హౌస్లోకి వచ్చినప్పుడు కింగ్లో ఉండేటోడు, అసలు లిటరల్ ఒక లైన్లో ఉండేటోడు, తనకి ఏదనిపిస్తే చెప్పేటోడు, ఒక లీడర్లో ఉండేటోడు. ఈరోజు నిఖిల్ పొజిషన్ చూస్తే ఒక పిల్లిలో తయారైపోయాడు. ఒక మాట మాట్లాడలేడు. అసలు ప్రాపర్గా తను డిఫెండ్ చేసుకోగలుగుతాడో లేదో కూడా తెలియదు ఈరోజు. ఆ నిఖిల్ చూస్తుంటే లైక్ మేము చదువుకునే రోజుల్లో బాహుబలి 2 రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి మా దగ్గరకు వచ్చి ఏం నేర్చుకున్నారా బాహుబలి 2 నుంచి అంటే మేము చాలా చెప్పాము. అతను సార్ వచ్చేసరికి నేను అర్థం చేసుకున్నది అయితే ఒకటేరా, ఇద్దరు ఆడవాళ్ళ మధ్యన పడితే ఎంత బాహుబలి అయినా చివరికి చచ్చిపోవాల్సింది అన్నాడు. ఏమో నిఖిల్ చూస్తే అదే నాకు అనిపిస్తుంది. అన్నెసెసరీగా ఆడవాళ్ళకి టిల్ట్ అవ్వడం చూసాం. ఇనిషియల్గా సోనియాకి టిల్ట్ అవ్వడం చూసాం, యష్మికి టిల్ట్ అవ్వడం చూసాం. ఇప్పుడు కనీసం మాటలు కూడా ప్రాపర్గా మాట్లాడలేకపోతుంది హౌస్లో. తర్వాత వచ్చేసరికి యానిమల్స్ ఆఫ్ ద హౌస్ ఈ గేమ్ గురించి నేను మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్స్పోజ్ అయ్యారు కొంతమంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మికి 2 క్యాట్స్ వచ్చాయి, అంటే స్వార్థంగా ఉన్నమని ఇద్దరు చేశారు. అండ్ ఒకటి నబీల్ ఒకటి చేశాడు అండ్ అభయ్ నవీన్ ఒకటి చేశాడు అండ్ కన్నింగ్ అని శేఖర్ బాసే చేశాడు. వాళ్ళిద్దరు మొత్తం 6 మెంబర్స్లో 2 క్లాన్స్ యష్మికి చేయడం జరిగింది. లిటరలీ నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అభయ్ నవీన్ నేను పొగుడుతాను ఒక పాయింట్లో, ఎందుకంటే నిన్న నిఖిల్ అండ్ సోనియా ఉన్నప్పుడు అన్నాడు అసలు యష్మి తనకి ఏం కావాలంటే అది చేసుకుంటుంది, లిటరల్లీ సాడిజం చూపిస్తున్నట్టు చేస్తుంది అన్నాడు. బట్ ఈ రోజు తన్ని ఆ విధంగానే చూపించాడు. క్యాట్ స్వార్థపరురాలు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూపించాడు అభయ్ నవీన్. ఆ పాయింట్లో నేను అభయ్ నవీన్కి క్రెడిట్ ఇస్తాను. తర్వాత వచ్చేసరికి నైనిక అండ్ మణికంఠ. ఈ పాయింట్లో నైనిక తన్ని అన్ట్రస్ట్ వద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. క్లాన్ గేమ్లో లైక్ మణికంఠ నా దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది, అదేవిధంగా నిఖిల్తో మాట్లాడడం జరిగింది. నిఖిల్ తనకి చాలా సపోర్ట్ చేసిన నా క్లాన్లోకి రావాలనుకోవడం అనేది అతను అన్ట్రస్ట్ వద్ది, ఎందుకంటే ఒకళ్ళు తను అంత బిలీవ్ చేస్తున్నా సరే నా టీంలోకి రావాలనుకోండు అన్న పాయింట్ పైన నైనిక అది అన్ట్రస్ట్ వద్ది క్యాండిడేట్ కింద నామినేట్ చేసినా సరే మణికంఠ దాన్ని డిఫెండ్ చాలా బాగా చేసుకున్నాడు. తను ఎందుకంటే తన నామినేషన్లో ఉన్నాడు, ఆల్రెడీ ఎమోషనల్ గేమ్ అయిపోయి అప్పుడే బయటకు వచ్చాడు. సో నేను సర్వైవ్ అవ్వాలి సార్ హౌస్లో ఎలాగైనా. సో నేను సర్వైవ్ అవ్వాలంటే నేను గేమ్స్ ఆడాలి. నిఖిల్ వాళ్ళ టీం గేమ్స్లో లేదు, మిగతా 2 క్లాన్స్ మాత్రమే గేమ్స్ ఆడుతుంటారు కదా. సో నేను కనిపించాలంటే గేమ్స్ ఆడాలి, అందుకనే ఇవన్నీ చేస్తాను అంటే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటా. తన పాయింట్ ఏదైతే ఉందో డిఫెండెడ్. తర్వాత వచ్చేసరికి యాక్చువల్ కొంచెం హీటెడ్ అగ్రిమెంట్ అయింది సోనియా అండ్ విష్ణుప్రియ. సో సోనియా వచ్చి కన్నింగ్ అని చెప్పింది విష్ణుప్రియ అని. సో ఇంటర్వర్స్ విష్ణుప్రియ వెళ్ళి క్రోకోడైల్స్ టీయర్స్ అని అన్నది. సో యాక్చువల్గా ఈ డిస్కషన్ గురించి మనం మాట్లాడదాం. సో నేను సోనియా గురించి నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసింది, ఆల్రెడీ మా ప్రీవియస్ రివ్యూస్లో ఉన్నాయి. సోనియా లిటరల్లీ విష్ణుప్రియ చాలా క్యాజువల్గా వచ్చి ఒక మాట అన్న, మీరిద్దరు ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారని చాలా క్యాజువల్గా అన్న. ఈవెన్ మీరు ఎపిసోడ్ చూసినా మీకు చాలా క్యాజువల్ అనిపిస్తుంది, చాలా ఫ్రెండ్లీగా వచ్చి అడిగింది. అసలు దానికి చాలా ఇమేజిన్ చేసుకున్నది సోనియా, అంటే తనకు నానా అద్దాలు ఎత్తుక్కునేది సోనియా. నువ్వు అడల్టరీ కామెడీ చేస్తున్నావు అని అన్నది సోనియా. ఇంకొక బయటకు వచ్చి ఏడ్ చేసింది సోనియా. అప్పుడు ఒక మాట అంటే మాత్రం తీసుకోలేదు. ఈమె ఎన్నిసార్లు ఎంతమందిని ఎంత హార్డ్గా డిఫెండ్ చేస్తుంది, ఎంతమందిని ఎంత హార్డ్గా మాట్లాడింది. బేబక్కని ఎన్నిసార్లు ఎంత ఎటకరంగా మాట్లాడింది. మీరు నన్ను చూడొద్దు, నాకు అన్కంఫర్టబుల్గా అన్నది. అప్పుడు వాళ్ళెవరు ఆడలే. విష్ణుప్రియ అన్నది నేను ఆడవగలను నీలాగా, కానీ నేను ఆడవాలనుకోవట్లేదు. అండ్ తినేమన్నదంటే సోనియా అన్నది లైక్ నిఖిల్ తన క్లాన్లోకి నేను చూస్ చేసుకున్నప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో స్టార్ట్ చేస్తుంది అనమాట. అందుకే కదా నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అంటే విష్ణుప్రియ చాలా క్లారిటీగా చెప్పింది, నాకు నిఖిల్ క్లాన్లోకి రావాలని ఎప్పుడు నాకు లేదు. అండ్ విష్ణుప్రియ కూడా నైనిక క్లాన్లోకి వెళ్ళిన తర్వాత చెప్పింది కూడా, నిఖిల్లో ఆ క్వాలిటీ లేదు. అంటే ఒక లీడర్లో తన డామినెన్స్ చూపిస్తాడు తప్ప మిగతా వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ఉండదు. లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ అనేది నిఖిల్ క్లాన్లో లేదు అని నైనిక క్లాన్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడింది కూడా పాయింట్. అండ్ ఆ తర్వాత నాగ్ సార్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు నిఖిల్తో ఎందుకు మళ్ళీ మాట్లాడావు అంటే
అంటే తను అన్నది మా ర్యాప్ మాకు సార్ ప్రీవియస్ మాకు షోస్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి నేను జనరల్గా అడిగాను, నన్ను కనీసం నువ్వు నా కోసం నిలబడతావు అని కూడా నేను అనుకున్నాను, అది కూడా నిలబడలేదు. ఆ ర్యాపో వల్ల నేను అడిగాను తప్ప నిజంగా నాకు నిఖిల్ క్లాన్లో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసింది. సో విష్ణుప్రియ అలా చెప్పడం జరిగింది, లైక్ నాకు నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని. సో యాక్చువల్గా విష్ణుప్రియ ఏమడిగింది, అసలు అంత రిఫ్ట్ అయినప్పుడు లైక్ ఫస్ట్ టూ 3 days యష్మికి నిఖిల్ సపోర్ట్ చేసినప్పుడు అంత రిఫ్ట్ అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారో నేను నార్మల్గా అడిగాను సార్. దానికి తను నానార్థాలు ఎత్తుక్కొని తనే ఇచ్చేసింది. యాక్చువల్గా నేను అనాలి ఆ మాట, నేను ఫీల్ అవ్వాలి తను అన్న మాటలకి. ఇలాంటి టెలివిజన్ షోలో నన్ను ఒక అడల్టరీ కామెడీ చేస్తున్నాను అన్నందుకు అని చెప్పింది. లైక్ లిటరల్లీ ఈవెన్ సీత వచ్చింది సపోర్ట్ విష్ణుప్రియకి సపోర్ట్ చేసింది అనమాట. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ నడిచాయని తను అన్నప్పుడు సీత చెప్పింది, సార్ మేము యాక్చువల్గా వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అనేది మేము అనుకున్నాం తప్ప నిజంగా అసలు ఎలాంటి ఆలోచనలు మాకు లేవు, చాలా క్లారిటీగా చెప్పింది. సో ఇది రిఫ్ట్, బట్ నాకైతే క్లారిటీ ఉంది. నామినేషన్లో ఇద్దరికిద్దరు నామినేషన్ చేసుకుంటారు, ఇది ఓపెన్ స్టేట్మెంట్. రేపు చూద్దాం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోనియా అండ్ విష్ణుప్రియ రేపు ఇద్దరు ఒకరినొకరు నామినేషన్ చేసుకుంటారు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారు. ఇది నా పాయింట్. అండ్ ఈ వీక్లో మాకు వర్తి క్యాండిడేట్, మా పాయింట్ ఆఫ్ వ్యూలో మా రివ్యూ ప్రకారం వర్తి క్యాండిడేట్ చాలా స్టేబుల్గా ప్రాపర్ గేమ్ ఆడుతూ ఎలాంటి కన్నింగ్ అసలు లేకుండా ఎవరైనా గేమ్ ఆడుతుంటారంటే దట్ ఈస్ నైనిక. వర్తి క్యాండిడేట్ చాలా సింపుల్గా ఉంటుంది. అమ్మాయి ఓవర్గా మాట్లాడట్లేదు, చాలా కామ్గా ఉంటుంది, అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతుంది, గేమ్ ప్రాపర్గా ఆడుతుంది అండ్ వేరే వాళ్ళకి నీడ్ కావాలంటే తను సాయం చేస్తుంది. సెకండ్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్టైనర్ అంటే శేఖర్ భాష గారు. అతను జోకులు కానీ ఏదైనా ఒక హౌస్లో ఒక లైవ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, కొట్టుకొని తిట్టుకోవడమే హౌస్ కాదు, లైవ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేసింది అయితే శేఖర్ భాష గారు. ఇది ఈ వారం రివ్యూ. బట్ యాక్చువల్ గేమ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అట్మాస్ఫియర్ అయిపోయారు, ఒక క్యాండిడేట్ బయటకు వచ్చారు. ఇప్పుడు గేమ్ యాక్చువల్ స్టార్ట్ అవుతుంది. రేపు నామినేషన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏ విధంగా నామినేట్ చేసుకుంటారు అనేది రేపటి నుంచి చూడాలి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ రివ్యూ ఫర్ దిస్ వీక్.